ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఫ్యాక్షన్ రాజకీయాలకు అదే పురిటిగడ్డ. అదే కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం. టీడీపీకి ఎంతో పట్టు ఉన్న జమ్మలమడుగులో టీడీపీని నడిపించే నాయకుడు కనిపించట్లేదు. కొంతకాలంగా అక్కడి టీడీపీ కేడర్కు నాయకత్వం కరువైంది. సరిగ్గా అలాంటి సమయంలో కార్యకర్తలకు భరోసా ఇస్తూ పార్టీని ముందుకు నడిపేందుకు ఓ యువ నాయకుడు ముందుకొచ్చారు. ఇంటింటా తిరిగి జమ్మలమడుగును జల్లెడ పట్టారు. నాయకుడంటే ఇలా ఉండాలి అని అందరి నోటా అనిపించారు. ఎంతో కష్టపడి పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేస్తారు. జిల్లాలో మొట్టమొదట గెలిచే స్థానంగా తీర్చిదిద్దారు. కానీ అనుకోని పరిణామాలతో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. వైఎస్ కుటుంబంలో ఇద్దరు ప్రత్యర్థులతో తలపడ్డారు. ఎవ్వరూ ఊహించిన విధంగా గెలుపంచుల వరకు వచ్చి ఆగిపోయారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అధ్యక్ష అనాల్సిన ఆ యువ నాయకుడికి అన్ని శక్తులు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎంతో గుర్తింపు పొందినా ఏ పదవి లేక, సొంత నిర్ణయాలు తీసుకోలేక అగమ్య గోచరంగా ఉన్న ఆ యువ నాయకుడెవరు? భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ పేరు రాయలసీమ రాజకీయ పార్టీలకు, ప్రజలకు పరిచయం చేయక్కర్లేనిది. తన కుటుంబంలోని పెద్దలకు ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నా తాను మాత్రం ఆ మక్కిలిని అంటించుకోకుండా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎదిగిన యువ నాయకుడు. తండ్రి మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి. ఆయన మొదట కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. కమ్యూనిస్టు ఉద్యమంలో జాతీయ నాయకుడిగా ఉన్న భూపేష్ పేరుతో పాటు ప్రత్యర్థుల చేతుల్లో హతమైన తన తండ్రి పేరుతో భూపేష్ సుబ్బరామిరెడ్డి అని తన కొడుకుకు పేరు పెట్టుకున్నారు దేవగుడి నారాయణ రెడ్డి. అలా రాజకీయ పార్టీలలో దేవగుడి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన భూపేష్ రెడ్డి తన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్నారు. తన తండ్రి నారాయణ రెడ్డి, చిన్నాన్న శివనాథరెడ్డి ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారి ఇమేజ్ తో సంబంధం లేకుండా నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నించారని స్థానికులు చెప్తూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దూకుడు ముందు ఎవరూ టీడీపీ జెండా పట్టుకోలేదు. ఆ పరిస్థితుల్లో ధైర్యం చేసి భూపేష్ టీడీపీలో చేరారు. మొదట తన కుటుంబ సభ్యులే కొందరు వ్యతిరేకించినా కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుండి నియోజకవర్గంలో తిరుగుతూ యువతకు ఆశాకిరణంలా నిలిచారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం పాదయాత్ర చేశారు. నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రను విజయవంతం చేశారు. వివాదరహితుడిగా, సాత్వికుడిగా పేరు తెచ్చుకున్నారు. ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన ఆ ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి వెళ్లకుండా ప్రజల్లో నమ్మకం కల్పించారని, అందుకే భూపేష్ కు అంత ఫాలోయింగ్ వచ్చిందని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. నిబద్ధత కలిగిన నాయకునిగా టీడీపీ కార్యకర్తలకు అండదండగానే ఉంటూ అధినేత చంద్రబాబు వద్ద, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వద్ద మంచి పేరు తెచ్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో తమ కుటుంబంతో వైరులుగా ఉన్నవారిని కలుపుకుపోతూ వ్యక్తిగత సంబంధాలతో దగ్గరయ్యాడు. భూపేష్ రెడ్డి అంటే జమ్మలమడుగు, జమ్మలమడుగంటే భూపేష్ రెడ్డి అన్న స్థాయికి తీసుకువచ్చారు. ఎన్నికలలో భూపేష్ రెడ్డి నిలబడితే జిల్లాలో మొట్టమొదట భారీ మెజారిటీతో గెలిచే నియోజకవర్గంగా ఎన్నికల ముందు చర్చ నడిచింది. రెండు 2024 ఎన్నికల సమయంలో నియోజకవర్గ రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్న భూపేష్ కు తన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీ తరపున పోటీగా మారారు. కూటమి పొత్తులో భాగంగా తన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నిలిచి గెలిచారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ భూపేష్ రెడ్డిని రంగంలోకి దించింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ షర్మిలతో పోటీ పడ్డారు. హోరాహోరీగా జరిగిన ముక్కోనపు పోటీలో దాదాపుగా 5,43,000 ఓట్లు సాధించారు. గతంలో ఎవరూ కూడా వైఎస్ కుటుంబ సభ్యుల మెజారిటీని తగ్గించలేకపోయారు. టీడీపీలోని కొందరు షర్మిలపై సానుభూతితో ఆమెకు అనుకూలంగా పనిచేశారని కూడా చర్చ జరిగింది. భూపేష్ రెడ్డికి ఎవరూ పెద్దగా సహకరించకపోయినా గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు. ఇంత చేసినా పార్టీ అధినేత భూపేష్ రెడ్డి కష్టాన్ని, శ్రమను గుర్తించి ఎమ్మెల్యే అయిన తన చిన్నాన్నతో నడవలేక, తనను నమ్ముకున్న కార్యకర్తలకు, అభిమానులకు న్యాయం చేసే స్వతంత్రం లేక ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందంటారు రాజకీయ పరిశీలకులు.
చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి పక్కన పత్రికా సమావేశాల్లో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప తనకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా పోయిందట. బీజేపీ టీడీపీలో కింది స్థాయి క్యాడర్లో సమన్వయం కొరవడడం, కొన్ని పనులకు సంబంధించి ఇరు పార్టీల వర్గాల మధ్య విభేదాలు రావడం వంటి పరిణామాలు భూపేష్ కు తలనొప్పిగా పరిణమించాయట. కుటుంబం ఒకటే అయినా, కూటమి ఒకటే అయినా చాలా విషయాల్లో అంతరాలు, కార్యకర్తల అభిప్రాయ భేదాలు తరచూ ఏర్పడడం మింగుడు పడడం లేదట. ఎన్నికల సమయం వరకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు భూపేష్కు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆయన గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో భూపేష్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహలతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అధికారంలో ఉన్న చిన్నాన్న భాగస్వామ్య పార్టీ శాసనసభ్యుడైన, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్నీ ఉన్నా నమ్ముకున్న వారి కోసం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందట. వీటన్నింటినీ అధిగమించేలా భవిష్యత్తులోనైనా తమకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ప్రాధాన్యత, గుర్తింపు కలిగిన పదవి పార్టీ అధినేత ఇస్తారని ఆశతో ఉన్నారట. ఏది ఏమైనా ప్రజాప్రతినిధిగా గెలిచి చట్టసభలో అధ్యక్ష అంటూ తన వాణి వినిపించాలని కలలు కంటున్న భూపేష్ రెడ్డి అభిమానుల కలలు భవిష్యత్తులోనైనా నిజమవుతాయో లేదో వేచి చూడాలి.